ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ లైవ్లో ఏకీపిస్తున్న వారికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి కాసేపు వాక్య ధ్యానాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హగ్గై గ్రంథం, హగ్గై పుస్తకం 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. హగ్గై గ్రంథం 775 పేజీ నెంబర్, 2వ అధ్యాయం 7వ వచనం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనుల యొక్క అందరి యొక్క తేబడిను, ఇష్టమైన వస్తువులను తేబడిను. నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. అనేకమైనటువంటి దేవుని సన్నిధానములో హగ్గై యూదా దేశపు యొక్క దేవుని సన్నిధానములో ఈ వాక్యములో మనం చూస్తున్న మాట, అనేకమైనటువంటి అన్యజనులు ఇష్టమైనటువంటివి వస్తువులను తేబడినట్లు ఈ మందిరము యొక్క దేవుని యొక్క మహిమతో నింపెదనని చెప్తున్నమాట. నేను ఈ మందిరము యొక్క మహిమతో నింపెదను. నేను ఈ మందిరం యొక్క మహిమలో నింపెదను. దేవుని మహిమ లేనిదే దేవుని కార్యాలు మనము చూడలేము. దేవుని మహిమ ఖచ్చితంగా పొందుకునే వారమై ఉన్నాం. ఆయన మహిమ లేకపోతే, ఆయన అనుగ్రహము లేకపోతే, ఆయన సన్నిధి మనకు తోడుగా లేకపోతే ఆయన పని మనము కొంచెం కూడా కొనసాగించలేము. దేవుడు వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఈరోజు వాక్యము చెబుతున్నటువంటి విషయంలో, నేను ఈ మందిరమును మహిమలో నింపెదను. మరొక మాట, కీర్తన గ్రంథములో 26వ కీర్తన 8వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తనలు, యెహోవా నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుసు స్థలము నేను ప్రేమిస్తున్నాను. ఇదిగోండి, మనము ఎప్పుడు కూడా యెహోవా సన్నిధి నివాస స్థలము, నిలిచే స్థలములో దేవుని యొక్క మహిమ, తేజో మహిమ నిలిచేటువంటి చోటును, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు మనం ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. అర్థమైందండి. అందుకే త్వరాహు కుమారుడు కూడా అంటాడు, ఏమంటాడు? అయ్యా, నీ మందిరమందు నివసించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఎందుకంటే ఆయన మహిమ, ఆయన తేజో మహిమ ఆయన నిలిచి ఉండగా ఏ ప్రేమ కలిగి ఉండాలండి? దేవుని యొక్క మహిమ కలిగినటువంటి, ఆయన కృప, ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే అక్కడ దేవుని మహిమ నిలిచి ఉన్నది, నిండి ఉన్నదని ఈ సత్యమును మనం తెలుసుకోవాలి. ఈరోజు మనము గమనించాలి. మందిరానికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. దేవుని మహిమ పొందుకోగలుగుతున్నావా? దేవుని మహిమ చేత నింపబడుతున్నటువంటి అనుభవాలు ఉన్నాయా? దేవుని యొక్క కార్యములు మనం పొందుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కొంతమందిని చూస్తుంటే అర్థమైందండి, ఏదో వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు, కానీ అసలైన సిసలైన ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితము కొందరిలో కనిపించట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఇంకా లోకములో ఏదో ఉందని లోకాన్ని చూసి లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ మనం రెండో విషయంలో తేజో మహిమ ఆయన మహిమ చేత నింపబడినటువంటి ఆయన మందిరము మీద మనకి ఏముండాలంట? మక్కువ, ప్రేమ, ఆప్యాయత. దేవుడు నన్ను అక్కడ దర్శిస్తాడు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నన్ను మహిమపరుస్తాడు. ఆయన మహిమలో నా ప్రతి అవసరాలు తీర్చబడతాయి. హల్లెలూయా. దేవుడు మందిరం అంటే సులకనగా చేసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుడి మందిరములో దేవుని యొక్క మహిమ ఉండినట్లుగా ఆ మహిమ ఎవరిలో ఉంటుందంటే క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ సంఘము మీద, మందిరము మీద
ఎవరిలో ఆ ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ వారిలో మహిమ చేత నింపబడినట్లుగా రాయబడి ఉన్నది. వాస్తవానికి చూడండి, నిర్గమకాండంలో 40వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుతాం. 33, 34 చదువుతాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్ముకొనగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద యెహోవా తేజస్సుతో నిండును గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన మహిమ కమ్ముకొని ఉన్నది. ప్రత్యక్షపు గుడారము మీద ఆయన మహిమ కమ్ముకొనగా పాదము వెలుపట ప్రత్యక్షపు గుడారములలో యెహోవా మేఘము దిగి ఉన్నది. షకేల మేఘము దేవుని సన్నిధానము ఆత్మ సంబంధమైన మేఘము దిగి ఉండగా ఆ మందిరమంతా కూడా, ఆ ప్రత్యక్షపు గుడారమంతా కూడా ఆయన మహిమతో నింపబడగా అక్కడ అడుగు పెట్టలేకపోతున్నాడు మోషే. దేవునికి స్తోత్రము కలుగును గాక. మందిరము అనగా దేవుడి సన్నిధి. దేవుడి సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధులుగా మనము క్రీస్తు ప్రేమ కలిగిన వారమై మందిరం యొక్క ప్రేమలో ఆత్మీయతలో మనం ఉండాలని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. ఇది దేవుని మహిమ. ఇది దేవుని మహిమ చేత నింపబడినటువంటి పరిచర్య, దేవుని మహిమ చేత నింపబడినటువంటి సేవ, దేవుడు మహిమ చేత పరిశుద్ధపరచబడుతున్నటువంటి పరిచర్యలో ఈరోజు మనము గమనించాలి, ఆయన మేఘము క్రింద మనం ఉండాలి. పరిచర్య అంతా కూడా ఒక క్రమముగా కొనసాగించాలండి. క్రమము లేకపోతే పరిచర్య అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు కొనసాగటానికి మూల కారణం ఏంటో తెలుసండి? మేఘము కదిలితేనే వీళ్ళు కదలాలి. వాక్యం చెప్తున్న మాట అది. మేఘము కదిలితేనే వారు కదలాలి. మేఘము క్రింద వారు ప్రయాణమవుతున్నటువంటి ఇదే ఇశ్రాయేలు యొక్క ప్రయాణమయ్యే పద్ధతి అది. హల్లెలూయా. ఏ పద్ధతి నేర్చుకోవాలంటే ఆ మహిమలో మనం ఉండాలి, ఆ మహిమలో పరిచర్య చేయాలి. ఆ మహిమ కలిగినటువంటి దేవుని మందిరములో మనము ఆయనతో నిబంధన కలిగి ఉండగలిగితే వాక్యం చెప్తున్న మాట, ఇదిగో ఆయన మహిమలో నువ్వు చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేర్చగలిగిన వాడు, ఆయన మహిమలోనికి చేర్చుకోగలిగిన వాడు. భూమి మీద ఉండగానే సంఘము దేవుడు నీకు ఇచ్చి ఉండగా, సంఘము మహిమతో నింపబడిన సంఘములో, ఆది అపోస్తుల వేయబడినటువంటి సంఘములో, ఆత్మ సంబంధమైన సంఘముగా, క్రీస్తు సంఘముగా, యేసుక్రీస్తు శరీరముగా సంఘాన్ని పోల్చి ఆయన కార్యములను గాయపడి సంఘాన్ని కట్టాడండి. హల్లెలూయా. సంఘములో మనము ఆ మహిమలో మనము నిలిచిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండుకొనెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొని ఉండగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయింది. హల్లెలూయా. సేవ చేయాలంటే ఇప్పుడు ఏముండాలంటే మహిమ ఉండాలి. హల్లెలూయా. మహిమ ఉండాలంటే మహిమ కలిగిన చోటులో వారు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మందిరం అంతా కూడా ఆయన మహిమతో నిండుకొని ఉండెను. యాజకులు ఏం చేయటం ప్రారంభించారంట? ఆ మేఘమున్న చోటున నిలవలేకపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైనది పరిశుద్ధ నామములో ఈ ఉదయమే మీ వాక్యము వింటూ వాళ్ళ మనస్సు నిలుపుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇదిగోనైనా దేని యందు అతిశయపడక వాక్యమందే ఆశ పెట్టుకొని భయభక్తులు కలిగి ఇదిగో వారి దైనందిన జీవితం అంతా ఈ రోజంతా కూడా మీ కృప చేత మీ వాక్యము చేత నడిపించండి. దోషాలు తొలగించండి, వ్యతిరేకతలు తొలగించండి, విరోధాలు తొలగించండి. మనస్సు దేవుడి వాక్యం మీద నిలుపుకునే ధన్యత మీ బిడ్డలకు దయచేయమని ఘనత
మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.